సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలకు విస్తృత ఏర్పాటు చేయండి. సద్దుల బతుకమ్మ దసరా పండుగ ఉత్సవాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అధికారులను ఆదేశించారు. సరే, ఇప్పుడు బతుకమ్మ పండుగ. అడివమ్మ ఎద మీద విరబూసేవమ్మ, ఏడాదికోసారి ఊరు చేరేవమ్మ, మురిపాల పూలతో ముస్తాబైతావు, ఇంద్రధనుసు ఓలే కనువిందు చేస్తావు, ఆకాశం దిగి వచ్చి ఆరతే ఇవ్వంగా, భూదేవి కదిలొచ్చి ఆశీర్వదించంగా, గౌరమ్మ వైలలో కొలువు దీరేవమ్మా, బతుకమ్మ తల్లిగా దీవించుతావమ్మా, కొమ్మ కొమ్మకు పుడతావు పువ్వమ్మ, వాడవాడకు వస్తావు నువ్వమ్మ, బతుకమ్మ మా బతుకు నువ్వమ్మ, ఆడబిడ్డల ఆనందం బతుకమ్మ, కాంతాలందరూ నీ చెంత చేరేరమ్మ, శరణు అంటూ శిరసు వంచి మొక్కేరమ్మా, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, ఆడబిడ్డలు సింధులెయ్యాలో, ఉయ్యాల ఓ రామ ఉయ్యాలో, నింగి సుక్కలన్నీ తొంగి చూడాలో, బుద్ధి తీరా ఆటలాడాలో, శుద్ధులెన్నో చెప్పుకోవాలో, తెలంగాణ తెగ మురవాలో, ఈ జగమే సిగముగాలో. ఈ రకంగా ఆడబిడ్డలు ఇక మరి సప్పట్ల మోతలతోటి గలగల గలగల గాజుల సప్పట్ల మోతలతోటి ఇక మరి దద్దరిల్లే, తెలంగాణలో దద్దరిల్లే పండుగ బతుకమ్మ పండుగ, ఆడబిడ్డల పండుగ. ఇక మరి పండుగకు రామసక్కని ఏర్పాట్లు చేయాలని కొండ సురేఖమ్మ కంకణం కట్టుకొని ఎక్కడ కూడా తకిలీవి కాకుండా బ్రహ్మాండంగా ఈ బతుకమ్మ పండుగను జరిపించాలని మరి ఈ రకంగా అధికారులకు ఆర్డర్ చేసింది ఏర్పాట్లు చేయమని. ఇక బతుకమ్మ పండుగ అనగానే ఈ మధ్యకాలంలో గుర్తుకొచ్చేది ఏంటంటే చీరలు. గతంలో కేసీరావయ్య ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ పేరు మీద ఆధార్ కార్డు బట్టి బతుకమ్మ చీర ఇచ్చిండు. నీకు ఆధార్ కార్డు ఉందా, తెచ్చుకున్నావా, తెచ్చుకుంటే నీకు చీర అని గిట్లా గ్రామ పంచాయతీ దగ్గర రచ్చబండ దగ్గర ఈ రకంగా అధికారులతోటి చీరలు ఇచ్చారు. ఆ చీరలు చల్లగుండా నీ దండం పెడితే నాయన ఆఖరికి వస్తార కల్లా నార్లు రైతన్నలు నాట్లు వేస్తుంటే ఈ నారు వంచేస్తారు కదా, అగో ఆ నారు వంచేస్తేందుకు ఇగో ఈ చీరలు, వరిసేనల్లో బెదురులు పెడతందుకు ఈ చీరలు, లేకపోతే ఇక ఎవరన్నా గిట్నే సంచార జీవులు వాళ్ళు వీళ్ళు అడుక్కుంటానికి వస్తారు కదా కొంతమంది వలస జీవితాలు, ఈ ఊరికి వెళ్ళి ఆ ఊరికి, ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరికి, వాళ్ళు బువ్వతో పాటు అమ్మా ఒక బట్ట ఉంటికి తల్లి, ఒక చీర ఉంటికి తల్లి అని అంటుంటారు. అవి అసొంటి వాళ్ళకు దానాలు చేశారు. ఏది కేసీరావు హయాంలో. ఇక ఇంకోలు మా కెమెరామెన్ క్రాంతి అసొంటోళ్ళు 2 బర్రెలు ఉన్నాయి. వీళ్ళు ఆ చీరని 7 కాడికి కోసి, ఎందుకంటే అది పిపిరి అయ్యి మొత్తం ఇట్లా లేచినట్టు దారం పూసలు కనపడ్డట్టు అంతా ఇదవుతుంది కదా, దాన్ని మంచిగా ఇంతిని తెలుపు కోసి మంచిగా ఒడిపెట్టి తాళ్ళు వేని బర్రెలను కూడా కట్టేసారు. అగో గాడికి వచ్చింది ఈ బతుకమ్మ చీరల కథ. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చినాక రేవంత్ అయ్య 2 చీరలు ఇద్దామని చూస్తున్నారట. చీరలు 2 అట. ఇక దానికి కూడా మరి ఏదో మహిళా సంఘంలో ఉంటేనే కథ అంటున్నారట. ఇక మరి ఆ చీరల కాడ మళ్ళీ ఎంత పంచాదు, ఆ సమితే తీసుకుంటుందా? ఆ మహిళా సంఘం ఉంటేనే చీర, మేము కావా ఆడబిడ్డలము, మాకు ఉండదా, మాకు కట్టుకోవాలని ఉండదా, మాకు చీర కట్టుకోవాలని బమ్మ ఉండదా అని మళ్ళీ ఇన్ని పంచాయతీలో కానీ మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకే అని అంటున్నారు. చూడాలి మరి ఎట్టయిద్దో. మొత్తానికైతే 2 చీరలు కాంగ్రెస్ సర్కారు వచ్చినాక రేవంత్ అయ్య 2 చీరలు
ఇస్తున్నామని చెప్తుర్రు. మరి ఈ సీరియల్ భాగవతం ఎట్లా ఉంటుందో రేపు కట్టినాక చూడాలి ముందు. ఇక ఇది బతుకమ్మ ముచ్చట. ఇంకేముంది అయవన వార్త? అంతా ఇదేనా భాగవతం?